నమస్కారం అండి, నేను డాక్టర్ రోహిత్, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ అండ్ ట్రామా సర్జన్, కేకేశ్వర సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ బోర్డు. అసలు ఈ మోకాల్ మార్పిడి అనగా నీ రీప్లేస్మెంట్ ఎందుకు ఫెయిల్ అవుతుంది, ఎవరిలో ఫెయిల్ అవుతుంది? మెయిన్లీ డయాబెటిక్ పేషెంట్స్ లో. ఎప్పుడైతే సర్జరీ అయ్యాక ఇమీడియట్లీ వాళ్ళ డయాబెటిక్ కంట్రోల్ బ్యాడ్ ఉంటే వాళ్ళలో ఫెయిల్ అవుతుంది. అంటే షుగర్ ని కరెక్ట్ గా కంట్రోల్ చేసుకోకపోతే 100% ఆపరేషన్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ సెకండ్ థింగ్, ఆపరేషన్ చేశాక ఫిజియోథెరపీ సరిగ్గా చేయకపోతే మాక్సిమం నీ రీప్లేస్మెంట్ విల్ ఫెయిల్. ఎందుకంటే నీ రీప్లేస్మెంట్ అయిందంటే కంపల్సరీ ఫిజియోథెరపీ చేయాల్సి వస్తుంది. సో నీ రీప్లేస్మెంట్ అంటే భయపడకండి. నీ రీప్లేస్మెంట్ అయ్యాక పర్ఫెక్ట్ గా యాంటీబయాటిక్స్ వాడుతూ షుగర్ ని పర్ఫెక్ట్ గా కంట్రోల్ చేస్తూ అండ్ ఫిజియోథెరపీ మంచిగా చేస్తూ హ్యాపీగా రీహాబిలిటేట్ చేసుకుంటే యూ కెన్ అగైన్ లివ్ యువర్ నార్మల్ లైఫ్. అంటే సో ఈ నీ రీప్లేస్మెంట్ అంటే మోకాల్ మార్పిడి గురించి ఏ డౌట్లు ఉన్నా, లేకపోతే అట్లా నీ రీప్లేస్మెంట్ అయ్యాక కూడా ఎట్లాంటి సమస్యలతో బాధపడుతున్నా నేనున్నాను మీకోసం. మీరు ఎప్పుడైనా కేకేశ్వర సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి వచ్చి నన్ను సంప్రదించవచ్చు. డాక్టర్ రోహిత్, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ అండ్ ట్రామా సర్జన్, కేకేశ్వర సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, బోర్డు. థ్యాంక్ యూ.